భానుమూర్తి గారు. ఏం బాబు? మన రాజ్యలక్ష్మి గారికి పని మనిషి విషయంలో ఏం ఆలోచించారు? మేమే ఇక్కడ బేవర్స్ గా పడి తింటున్నాం. ఇంకా నా భార్యకి పని మనిషి ఎందుకు బాబు? ఎంత మాట! ఈ మాట మన వాణి వినుంటే నిజంగా ఆత్మహత్య చేసుకుని ఉండేది. బాబు గారు, ఎవరమ్మా నువ్వు? నా పేరు సీతండి. ఈ ఇంట్లో ఏదైనా పనిప్పిస్తారేమోనని అడుగుదామని వచ్చాను. ఏమీ లేదు, వెళ్ళమ్మా. అలా అనకండి బాబు గారు. వీడు నా కడుపును పడ్డాక వాళ్ళ నాన్న నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. బతికి చెడిన దాన్ని బజార్లో అడుక్కోలేను. ఈ ఇంట్లోనే పడుంటాను. ఏదైనా పనిప్పించండి బాబు గారు. లేదని చెప్పాను కదమ్మా, వెళ్ళు. నువ్వు వెళ్ళి అలా వరండాలో నిలబడమ్మా, నేను మాట్లాడతాను. ఇంకా మాట్లాడేదేంటి అబ్బాయి గారు? ముక్కు మొహం తెలియని మనిషిని తీసుకొచ్చి ఇంట్లో ఎలా పెట్టుకుంటాం? పైగా కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా ఓ బిడ్డను కూడా కన్నదట. అందుకే నేను చెబుతున్నాను, ఇలాంటి పిల్ల అయితే అణిగి మణిగి పడి ఉంటుంది. పైగా మన ఇంట్లో పెళ్లిగాని మగపిల్లలు ఇద్దరున్నారు. పెళ్లిగాని పని పిల్లని పెట్టుకుంటే మనం ఊబిలో దిగినట్టే. పిల్ల తల్లి అయితే మన వాళ్ళు కన్నెత్తి కూడా చూడరు. ఏమంటారు? కరెక్టే, ఇది పాయింటే. ఎట్లాగూ మనం పని మనిషి కావాలనుకున్నాం కదా. రాజా, ఆ పిల్లని ఈ పూట పనిలో చేరమని చెప్పు. అలాగే. ఏమిటి బాబు నువ్వు చెప్పేది? మళ్ళీ తెలిసి పులి నోట్లో తలదూర్చావా? అవును నాన్నగారు, ఇదంతా కావాలనే చేస్తున్నాను. కాలం కాటేసిన మీ జీవితానికి సంజీవిని తేవాలని వెళ్ళాను. వృధా అయిపోయిన మీ జీవితాన్ని మళ్ళీ తెచ్చివ్వలేకపోయినా అమ్మ ముఖంలో ఇంత చిరునవ్వు కోసం, చెల్లెలి సౌభాగ్యం కోసం నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. నా విజయానికి మొదటి మెట్టుగా ఇన్నాళ్ళు పిచ్చిదానిగా నటిస్తున్న రాజ్యలక్ష్మి గారిని ఇంటికి తీసుకొచ్చాను. ఆవిడ సానుభూతిని సంపాదించి కోడలి స్థానాన్ని నిలబెట్టుకోవడానికి చెల్లాయిని అక్కడే చేర్చాను. నా ప్రయత్నం ఫలించాలని ఆశీర్వదించండి నాన్నగారు. నిరాశతో బ్రతుకుతున్న నాకు కొత్త ఊపిరి పోస్తానంటే వద్దంటానా నాయన? కలతలతో నిండిన ఈ కన్నీళ్లను ఆనంద బాష్పాలుగా మారుస్తానంటే నాకు మాత్రం ఆనందం కాదా? వెళ్ళిరా నాయన, వెళ్ళిరా. వస్తాను నాన్నగారు, మళ్ళీ వస్తాను. హలో మాస్టారు, ఏమిటి ఒంటరిగా కూర్చున్నారు? ఏమిటో చరిత్ర పుస్తకాలను తిరగేయడం పూర్తిగా మానేసినప్పటి నుంచి నా చరిత్రే మారిపోయింది. మళ్ళీ వెళ్ళి పిల్లలకు పాఠాలు చెబితే బాగుండు అనిపిస్తుంది. కరెక్ట్ మాస్టారు, కాలేజీలో అయితే మంచి మంచి కన్నె పిల్లలు ఉంటారు కదా. కన్నె పిల్లల కోసం అయితే కాలేజీకి వెళ్ళాలేమిటి? సరే గాని నువ్వు 6 రోజులుగా కనిపించడం లేదు. బార్ అండ్ రెస్టారెంట్ ఓపెన్ చేసే కదా, ఆ గొడవలో పడి రావడానికి. ఎవరో పని పిల్ల. అమ్మమ్మ, అంత తేలిగ్గా కుట్టేయకండి గురుగారు. తప్పు పిల్ల తల్లి. అబ్బో, అయితే సరసం బాగా తెలిసే ఉంటుంది. ఇప్పుడే వస్తాను. ఏమ్మాయి? సీత, మీ అమ్మగారు. బాబు, అమ్మా, బాబు, అమ్మా, బాబు, అమ్మా. బాబు. పిచ్చి ఇంకా నయం కాలేదు. ఏమి తెలియదు. తీసుకోండి. నేను ఇక్కడ ఉన్నానని తెలిసే వచ్చావు. భయం వేయలేదా? భయమా? నాలో ఏం మంచి మిగిల్చావని భయపడాలి. కొత్తగా ఏం పాడవుతానని బెదిరిపోవాలి. అయితే తెగించే వచ్చావు అన్నమాట. ఏ రోజు నీతో చేతులు కలిపానో ఆ రోజే బరి తెగించిన ఆడదని పిరుతొచ్చేసింది. మర్యాదగా తెల్లవారేసరికి ఇక్కడి నుంచి వెళ్ళకపోతే వెళ్ళను. వెళ్లాల్సి వస్తే వల్ల కాటికే వెళతాను. అది నువ్వే తీసుకెళ్ళాలి. నీ చేతులతోనే తగలబెట్టాలి. ఎంత పొగరే నీకు! వెళ్ళకపోతే వీణ్ణి చంపేస్తాను. చక్రవర్తి,
నా మీద చేసుకుంటావా? అర్మయ్, ఒకవేళ పని మనిషి మీద కోరిక పుట్టిందే అనుకో, ఇదే పద్ధతి? నలుగురికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? సారీ, ఏదో ఉద్రేకంలో. పర్వాలేదులే, పెళ్లి కాలేదు కదా, ఏదో కొరతనం. వెళ్ళు. అన్నయ్య, ఊరుకో సీత, ఊరుకో. అత్తవారింట్లోనే పని మనిషిగా ఉండలేనన్నయ్య. చూడమ్మా, నువ్వెవరి దగ్గర పని మనిషిగా చేరలేదు. నీ అత్తగారికి సేవలు చేస్తూ వ్యసనాలకు అలవాటు పడ్డ నీ భర్తను దారికి తెచ్చుకుని నీ కాపురాన్ని చక్కదిద్దుకో. ఒక మనిషిని భయపెట్టి భార్యతో కాపురం చేయించలేం కదా. నువ్వు అతనికి అతి దగ్గరగా ఉండి అతను నిన్ను అర్థం చేసుకుని ఇలా ప్రవర్తిస్తావని, అందుకు ఇది మంచి అవకాశం అని ఆలోచించే నిర్ణయానికి వచ్చాను. ఆవేశంలో అతన్ని దూరం చేసుకోవద్దమ్మా. నీకేం భయం లేదమ్మా, నిన్ను నేను కంటికి రెప్పలా కాపాడుతుంటాను. ఏమిటండి, ఏమైంది? ఏం లేదు, కొత్తగా వచ్చింది కదా, ఇంట్లో దయాలున్నాయని భయపడుతుంటేను ధైర్యం చెప్పొచ్చాను. పాపం, భర్త మోసం చేశాడు కదా, కలత మనసుతో అలాగే కలగనుంటుంది. మీరండి. ఏమిటండి ఆలోచిస్తున్నారు? దెయ్యాల గురించేనా? దయ్యాల గురించే కానీ అవి ఆ అమ్మాయిని ఏమైనా చేస్తాయని కాదు. మరి నా పక్కనున్న దేవతను ఏమన్నా చేస్తాయేమో అని భయం. జంటగా ఉంటే దెయ్యాలు రావటగా? ఉహు. అవును, మిమ్మల్ని అంతా అమాయక చక్రవర్తి అంటుండేవారు. పెళ్ళైన తర్వాత మీలో ఏదో మార్పు వచ్చినట్టుంది. నిజంగానా? ఉమ్. నేను ఎప్పుడూ చెప్పాగా, ఐ ఆమ్ 2 in 1 అని. ఎందుకురా సిగ్గుపడతావు? నువ్వేమన్నా మహాత్ముడు కడుపున పుట్టావా? ఈ భానుమూర్తి కొడుకువి. పులి కడుపున పులి, నా కడుపున నువ్వు. సిగ్గు కదా నాన్న, బెదురు. దానికి గుండె ధైర్యం చాలా ఉన్నట్టుంది. పేదవాళ్ల బెదిరింపులు మాటల వరకేరా. మన